కసబట్లో చిత్తూరు జిల్లా బంగారుపాలెం మార్కెట్ను మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ సందర్శించనున్నారు. మామిడి రైతులను జగన్ కలవనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. 500 మంది కంటే ఎక్కువ మంది రావద్దని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఇప్పటికే ఈ టూరు విషయంలో అధికార విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జగన్ చిత్తూరు టూర్ను ప్రభుత్వంతో పాటు విపక్ష వైసీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ తరుణంలో జిల్లా ఎస్పీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మార్కెట్ యార్డ్లోకి 500 మందిని మాత్రమే అనుమతిస్తామని ఇప్పటికే తేల్చి చెప్పేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కసబ్లో చిత్తూరు జిల్లా బంగారుపాలెం మార్కెట్ను మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ సందర్శనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఆ లైవ్ లో అందిస్తారు. కిరణ్, చక్రి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం మార్కెట్ యార్డ్కి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే పోలీసులు ఆంక్షల నేపథ్యంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎలిప్యాడ్ వద్దకు 30 మంది, అదేవిధంగా ఏదైతే 500 మంది కార్యకర్తలు కాకుండా ఏదైతే మార్కెట్ యార్డ్ లో ఉన్న రైతులు, మామిడి రైతులు ఎవరైతే ఉంటాయో లిస్టెడ్ లో అంటే పేర్లు వాళ్ళు నిన్న ఎవరైతే 500 మంది ఇచ్చింటారో వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పేసి ఇప్పటికే పోలీసులు అయితే ఆంక్ష విధించారు. మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ప్రతి ఒక్క వాహనాన్ని కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎందుకంటే జన సమీకరణను ఉండకూడదన్న నేపథ్యంలోనే వాహనాల్లో కావచ్చు, అదేవిధంగా 2 వీలర్స్ లో కావచ్చు అక్కడికి జనాలు సమీకరిస్తారనేసి ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు పుత్తూరు, అదేవిధంగా చిత్తూరు కావచ్చు, పూతలపట్టు, చంద్రగిరి, మరోపక్క జీడి నెల్లూరు నుంచి అంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 5,000 మందికి పైగా అక్కడికి కార్యకర్తలు రావాలని ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు పూర్తి స్థాయిలో పోలీసులు అయితే నిఘా పెట్టారు. ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న పూర్తి స్థాయిలో ఐడి ప్రూఫ్ తనిఖీ చేసిన అనంతరమే వాళ్ళని ఇక్కడి నుంచి అనుమతించే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో ఇప్పటికే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలు, అదేవిధంగా టోల్ ప్లాజాల వద్ద బారికేట్లు ఏర్పాటు చేశారు. అయితే డ్రోన్ కెమెరాలతో కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోలీసులు కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే ఎవరైతే లిస్టుడ్ లో ఉన్న పేర్ల ప్రకారమే ఇక్కడికి జగన్ పర్యటనకి రావాలి, లేని పక్షంలో అనవసరంగా కేసులు బారిన పడి కేసులు పెట్టుకోకుండా ఉండాలని చెప్పేసి కూడా పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. మనం చూస్తున్న దృశ్యాలు కూడా ఎప్పుడైనా ఏ క్షణమైనా ఎటువంటి ఘటనలైనా చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు పూర్తి ప్రొటెక్షన్ తో ఇక్కడ ఉండాలని చెప్పేసి ఎస్పీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడ చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ సమయంలో అర్లలో జరిగే అవకాశం ఉన్నాయని చెప్పేసి ముందస్తు హెచ్చరికల నేపథ్యంలోనే పోలీసులు భారీగా అంటే ఏదైతే బంగారుపాలెనికి వచ్చే 4 మార్గాలు ఉంటాయి. ఏంటంటే బెంగళూరు హైవే నుంచి మీదుగా, అదేవిధంగా పలంనేరు మీదుగా, మరో పక్క కుమ్మనూరు మీదుగా బంగారుపాలెనికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రతి వాహనాన్ని కూడా పోలీసులు అయితే క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఒక్కొక్క చెక్ పోస్ట్ దగ్గర మినిమం 10 మంది పోలీసులు, అదేవిధంగా కానిస్టేబుల్, డిఎస్పీలతో పాటు వాహనాలన్నింటినీ కూడా చెక్ చేస్తున్నారు. ట్రాక్టర్లను కూడా లోపల వదలకుండా ప్రతి ఒక్క వాహనాన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ తనిఖీలు చేసే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటన మాత్రం ఉద్రిక్త వాతావరణంలోనే జరుగుతుందనేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఏదైతే సంఘటన జరిగిన నేపథ్యంలో అలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకే పోలీసులు ఇటువంటి ఆంక్షలు విధించారనేసి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గతంలో మనం చూసుకుంటే ఒక కార్యకర్త చనిపోవడం, తొక్కిస్లాట్ లో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అయితే ప్రభుత్వానికి, అధికారానికి అదేవిధంగా చెడ్డ పేరు వస్తుంది. ఈ నేపథ్యంలోనే కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. అదే మరోపక్క ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి నిన్నటి నుంచి కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మరోపక్క జీడి నెల్లూరులో నిన్న రాత్రి చాలా వరకు కూడా కొంతమంది లాడ్జీల్లోకి వచ్చేటట్టుగా వాహనాలలో తనిఖీ చేస్తూ కూడా మనం చూస్తున్న దృశ్యాలు జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఎటువంటి వాహనాలు లేకపోయినా కానీ ఐడి ప్రూఫ్ లేకపోతే ఎటువంటి కార్యకర్తలన్నీ దించే పరిస్థితిలో
మనము ఎక్స్క్లూజివ్ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము మన రాజు న్యూస్ లో. ఇటువంటి అంటే వాళ్ళ దగ్గర ప్రూఫ్లు లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు దించేసి రిటర్న్ పంపించే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. వాళ్ళు ఎటువంటి నాయకులైనా కావచ్చు, కింద చిన్న స్థాయి నాయకులైనా పెద్ద స్థాయి నాయకులైనా వాళ్ళకి ఏదైతే లిస్ట్ లో పేరు ఉంటారో వాళ్ళు మాత్రమే అనుమతించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. లేకపోతే తిరిగి ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళిపోవాల్సిందనేసి పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. ఏదేమైనప్పటికీ పోలీసుల నిఘాలో చిత్తూరు జిల్లా బంగారపాలెం మొత్తం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టు ఆ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గతంలో చూసుకుంటే అంగళ్ళకు సంబంధించి పలు కేసులు కూడా జరిగిన నేపథ్యంలోనే అక్కడ అటువంటి ఘటనలు మళ్ళీ ఈ రోజు పునరావృతం అవుతాయి. ఎందుకంటే పుంగునూరు నుంచి మరియు ఎక్కువగా అంటే పుంగునూరు నుంచి అదేవిధంగా అంగళ్ళు తంబలపల్లి ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు ఇక్కడ చేరుకుంటారని చెప్పేసి ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు అక్కడ ఇప్పటికే పూర్తి స్థాయిలో పుంగునూరు నుంచి వాహనాలు పూర్తిగా ఆపేస్తున్నారు. మరోపక్క జీడి నెల్లూరు అదేవిధంగా పూతలపట్టు నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాల్ని పూర్తిగా ఆపేసే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన మాత్రం ఉద్రిక్త వాతావరణంలోనే జరుగుతుంది అని మాత్రం మనకు అర్థమవుతుంది. అయితే పోలీసులు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి కొన్ని ఆంక్షలు విధించారు. ఏదైతే 11 గంటల ప్రాంతానికి బంగారపాలెంలోని సొంతపేట హెలిప్యాడ్ వరకు చేరుకోవాలి. అక్కడి నుంచి నేరుగా ఆ మార్కెట్ యార్డ్ మ్యాంగో మార్కెట్ ఏదైతే ఉందో మ్యాంగో మార్కెట్ యార్డ్కి వెళ్ళి అక్కడ ఎవరైతే మామిడి రైతులు ఉంటారో, నష్టపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళని పరామర్శించిన అనంతరము తిరిగి మళ్ళీ హెలిప్యాడ్కి చేరుకుని అక్కడి నుంచి బెంగళూరు చేరుకునేటట్టుగా ఇప్పటికే షెడ్యూల్ ఉంది. అయితే ఇవన్నీ కాకుండా కార్యకర్తలు ఖచ్చితంగా ఈ కార్యకర్తలు పూర్తి స్థాయిలో ఏదైతే బహిరంగ సభలకు కావచ్చు, అదేవిధంగా ర్యాలీలకు కావచ్చు, వీటన్నిటికీ వస్తే మాత్రం వాళ్ళని అడ్డుకుంటాము. అదేవిధంగా ఎప్పటికెప్పుడు చిత్తూరు జిల్లా మొత్తం అంటే డ్రోన్ కెమెరాలతో మొత్తం మీద వాళ్ళకి నిఘా ఉంచారు. కేసులు వారిని పడబాకండి అని హెచ్చరిస్తూనే వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది టూ వీలర్స్ లో కూడా పెట్రోల్ అంటే తమ చిన్న స్థాయి నాయకులు ఏవైతే ఉంటారో టూ వీలర్ లో కూడా అక్కడికి చేరుకునే దానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే పోలీసులు ఎక్కడికెక్కడ వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడే కాకుండా నిన్న రాత్రి నుంచి పూర్తి స్థాయిలో ఈ బంగారపాలెనికి ఏదైతే వైసీపీ కార్యకర్తలు వస్తున్నారో వాళ్ళందరినీ అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మరి కొద్దిసేపట్లో జగన్మోహన్ రెడ్డి ఈ మార్కెట్ యార్డ్కి రానున్నారు. అదేవిధంగా 2 గంటల పాటు అక్కడ ఎవరైతే మామిడి రైతులు ఉంటారో వాళ్ళని పరామర్శించిన అనంతరం తిరిగి బెంగళూరుకి వెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తుంది. చక్రే కిరణ్, జగన్ చిత్తూరు టూర్ను ప్రభుత్వంతో పాటు విపక్ష వైసీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఒకవేళ పోలీసుల ఆంక్షలను ఉల్లంఘనకు పాల్పడితే పరిస్థితి ఏంటి? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? కిరణ్, ఖచ్చితంగా మనం విజువల్స్ లో ఇంత ముందు చూపించినట్టు పోలీసులు మాత్రము సీరియస్ గా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలోనే పోలీసులు ఇటువంటి ఆంక్షలు చేపట్టారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాజకీయం అంతా కూడా ఈ చిత్తూరు జిల్లాలోని మ్యాంగో దీనిపైన జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులంతా చూపు కూడా ఈ మామిడి రైతుల మీద పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధిక సంఖ్యలో మామిడి పంట ఇక్కడ చిత్తూరు జిల్లాలో పండిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆ పంటని ఎగుమతి చేసేదానికి ఇప్పటికే జిల్లా కలెక్టర్లు కావచ్చు, అదేవిధంగా జిల్లా ప్రభుత్వ యంత్రాంగంగా అంతా కూడా స్పందించి అంటే ఏదైతే పల్పీ సంబంధించి ఫ్యాక్టరీలు ఉన్నాయో ఆ యజమానులను వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా రైతులకి న్యాయం జరిగేలా మేము చేస్తామని చెప్పేసి కూడా అంటే ముందు నుంచి కూడా ప్రభుత్వం చొరవ చూపిస్తున్న నేపథ్యంలోనే రైతులు ఎక్కడ కూడా మేము నష్టపోయినాము అంటే ఆ దిగుబడి ఎక్కువ వచ్చింది. ఏ నేపథ్యంలోనే ఎక్కువగా పంటలు వచ్చినాయి. అయితే ఒక పక్క ఉక్రెయిన్ లో యుద్ధం కారణంగానో మరియు ఏ కారణంగానో ఎక్కువ శాతం పల్పీలు అయితే పల్పీ ఫ్యాక్టరీలు మిగిలిపోయినాయి. ఈ నేపథ్యంలోనే వాళ్ళు కొనుక్కునే పరిస్థితి లేదని చెప్పేసి ఆ పల్పీ యాజమాన్యం చెప్తుంది. అయితే ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం స్పందించి కూడా పూర్తి స్థాయిలో హలో కిరణ్ చెప్పండి. పూర్తి స్థాయిలో అయితే ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పందించింది. ఇప్పటికే దీని మీద అనవసర రాంతార్థం చేస్తా ఉంటారని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, విజువల్ లో చూస్తున్నాం. ఏదైతే పూతలపట్టి హైవేకి సంబంధించి ఏదైతే ఉందో ఇక్కడ పూర్తి స్థాయిలో వాహనాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి మరీ లోపలికి పంపించే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే రాజకీయం అంతా కూడా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈ మామిడి రైతు వేరే చూసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడొచ్చు మనం ప్రతి ఒక్కరిని మొబైల్లో ఏదైతే వాళ్ళ వాహనాల్లో ఐడి ప్రూఫ్ కావచ్చు, వాళ్ళ ఆర్సీలు కావచ్చు, తదితర అంశాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా క్షుణ్ణంగా చూసే
అక్కడికి ప్రాంతానికి అయితే పంపించే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈ రాజకీయం అంతా కూడా నడుస్తుందని చెప్పుకోవచ్చు. మరోపక్క మీరు చెప్పుకున్నట్టు ఇట కూటమి నేతలు కావచ్చు, మరోపక్క విపక్షాలు కావచ్చు, అదే వామపక్షాలు కావచ్చు, మొత్తంగా ఈ రాజకీయం అంతా చిత్తూరు జిల్లా మామిడి వైపు మాత్రమే చూస్తున్నది. అంటే పూర్తి స్థాయిలో రైతులను మేము ఆదుకుంటా ఉన్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఇట వైసీపీ ప్రభుత్వము ఇక్కడ ఈ ఓదార్పు యాత్రలు అదే పరామర్శించడానికి వస్తున్నాము అని చెప్పడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా ఇప్పటికే కుటుంబ ప్రభుత్వం నాయకులు కావచ్చు అదేవిధంగా అందరూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఇది జగన్ ప్రభుత్వం ఈ పర్యటన మాత్రం కొద్ది ఉద్రిక్త వాతావరణంలోనే జరుగుతుందని చెప్పుకోవచ్చు. చక్రి రైట్, థ్యాంక్ యూ కిరణ్. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన సెక్రటేరియట్లో మధ్యాహ్నం 2 గంటల సమయంలో కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలపై ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక సెప్టెంబర్ 30 లోపు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు 18 సార్లు కేబినెట్ సమావేశమైంది. సుమారు 315 పైచిలుకు అంశాలపై కేబినెట్ చర్చించింది. ఇప్పటివరకు జరిగిన కేబినెట్ నిర్ణయాలు ఆమోదించిన ఎజెండా అంశాలపైన ఈసారి కేబినెట్లో సమీక్ష చేపట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన సెక్రటేరియట్లో మధ్యాహ్నం 2 గంటల సమావేశంలో కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, రేపు బిఆర్ అంబేద్కర్ సచివాలయంలోని 6వ అంతస్తులో చీఫ్ మినిస్టర్ కాన్ఫరెన్స్ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో ప్రధానంగా త్వరలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకోవాల్సినటువంటి రిజర్వేషన్ అంశాలకు సంబంధించి కూడా ఇందులో ప్రధానంగా చర్చించబోతా ఉన్నారు. గత నెల 23వ తేదీన హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. 30 రోజుల్లో రిజర్వేషన్ అంశాన్ని తేల్చాలి అనేటటువంటి డైరెక్షన్ డెడ్ లైన్ పెట్టిన నేపథ్యంలో కూడా ఇప్పటికీ దాదాపు 15 రోజులు పూర్తవుతా ఉంది. దీనికి సంబంధించి కూడా బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తామనేది కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ చేపట్టింది. ఆ తర్వాత డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా కూడా ఆ బిల్లును ప్రవేశపెట్టి రాష్ట్రపతికి పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా అటు రాష్ట్రపతి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో తదుపరి ఏం చేయాలనేది కూడా ఈ మంత్రివర్గంలో నిర్ణయించబోతా ఉన్నారు. ఈ మంత్రివర్గానికి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క మంత్రివర్గ సమావేశం జరగబోతా ఉంది. ఇందులో ప్రధానంగా త్వరలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 42% పెంపు అంశానికి సంబంధించి ప్రభుత్వం ముందు ఉన్నటువంటి మార్గాలు ఏంటి, అదేవిధంగా జీవో ద్వారా రిజర్వేషన్ అంశాన్ని కల్పించవచ్చు అనేది కూడా బీజేపీ టీఆర్ఎస్ ప్రధానంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఈ అంశానికి సంబంధించి ఈ కేబినెట్ సమావేశంలో కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. జీవో ద్వారా ఒకవేళ 42% బీసీ రిజర్వేషన్ తీసుకోవాలని అనుకుంటే కనుక ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి కులగణన అదేవిధంగా డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సులను ఈ యొక్క జీవోలో పొందుపరుస్తూ కూడా జీవో విడుదల చేసేటటువంటి అవకాశం ఉంది. అయితే భవిష్యత్తులో ఈ జీవో పైన న్యాయస్థానాల్లో ఎవరైనా సవాల్ చేస్తే గనక ఏ విధమైనటువంటి శిక్షలు వాటిల్లేటటువంటి అవకాశం ఉంది. జీవో ద్వారా ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవచ్చా అనేది కూడా న్యాయ నిపుణుల సలహాలను ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రేపు ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా ప్రధాన చర్చ జరగబోతా ఉంది. రేపు కేబినెట్ ముగిసే నాటికి కూడా ఈ యొక్క బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి
పోటీ సక్సెస్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు కానీ వాళ్ళు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. వాటితో పాటు కానీ అటు కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి కూడా నీటి కేటాయింపులు, వాటితో పాటు కానీ ఇటీవల ఏపీ ప్రభుత్వం నిర్వహించే తలపెడుతున్నటువంటి బంకచర్ల పైన కూడా చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు కానీ పలు కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునేటటువంటి ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తా ఉంది. దగ్గర రైట్, థ్యాంక్ యూ రాజు. ఇవాళ ప్రజాభవన్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కీలక ప్రజెంటేషన్స్ ఇవ్వనున్నారు. కృష్ణా జలాల మళ్లింపు, తుమ్మిడి హట్టిపై మంత్రి ప్రజెంటేషన్ ఇస్తారు. ప్రజెంటేషన్కు సీఎం, మంత్రులు హాజరు కానున్నారు. వాటర్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్ నివేదికల్లో కీలక అంశాలను మంత్రి ఉత్తమ్ వెల్లడించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి ఉత్తమ్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక ఇవాళ ప్రజాభవన్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కీలక ప్రజెంటేషన్స్ ఇవ్వనున్నారు. కృష్ణా జలాల మళ్లింపు, తుమ్మిడి హట్టిపై మంత్రి ప్రజెంటేషన్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. చక్రి, ఈరోజు మధ్యాహ్నం ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. ప్రభుత్వ పరంగా ఇచ్చే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాజ్యసభ, లోక్సభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు మంత్రులందరూ కూడా ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు హాజరు కాబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కృష్ణా జలాలు, ఏపీకి అక్రమంగా తెలంగాణ నీరు ఏ విధంగా తరలించుకుపోతా ఉంది ఏపీ అని చెప్పేసి అదొకటి. అదేవిధంగా రెండవ అంశంగా గత ప్రభుత్వం ఏదైతే తుమ్మిడిహట్టి వద్ద కాకుండా మేడిగడ్డ స్థలంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీల నిర్మాణం, సో అవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం ఏ విధంగా అక్కడ నిర్మించడం జరిగింది అనే ఈ అంశాలను ప్రధానంగా ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇటు ప్రజాప్రతినిధులకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించబోతా ఉన్నారు. ఏదైతే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. గతంలో అధికారంలో ఉన్నటువంటి ఆ గత ప్రభుత్వము ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే హక్కుగా రావాల్సినటువంటి కృష్ణా నదీ జలాల్లో అక్రమంగా ఏపీ తరలించకపోతున్నా కూడా రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా పట్టించుకోలేదనే విషయాన్ని మరొకసారి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉపయోగపడుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ప్రధానంగా దీంతో పాటు ఏదైతే గత ప్రభుత్వం అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి ఈ 3 బ్యారేజీలు అన్నారం, మేడిగడ్డ, సుందిల్ల ఈ 3 బ్యారేజీలకు ఏదైతే షార్ట్ టర్మ్ లోన్స్ అధిక వడ్డీకి తీసుకొచ్చి ఆ యొక్క బ్యారేజీలు నిర్మించడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర ఖజానాకు అవి గుదిబండగా మారాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకే పలు సంక్షేమ పథకాలకు ఆటంకిగా మారాయి. అప్పులకు వడ్డీలు ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క ప్రభుత్వం అప్పులకు వడ్డీలు కట్టే పరిస్థితి మాత్రమే ఉంది. కొత్తగా అభివృద్ధి పనులకు అవకాశం లేకుండా పోయిందని చెప్పి కూడా ప్రభుత్వ పెద్దలు పదే పదే చెప్తున్నటువంటి ఈ సమయంలో మరోసారి ప్రజాప్రతినిధుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రజాభవన్లో ఈ యొక్క కార్యక్రమం జరగబోతా ఉంది. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి రాబోతా ఉన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. 3 రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను ముగించుకొని మధ్యాహ్నం హైదరాబాద్కు తిరిగి రాబోతా ఉన్నారు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత 3 గంటలకు ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రారంభం కాబోతా ఉంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ యొక్క ప్రజాప్రతినిధులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, కార్పొరేషన్ చైర్మన్లకు ఒక అవగాహన కల్పించేందుకు గతంలో ఎట్లాంటి పరిస్థితులు ఉండేవి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలో ఎట్లాంటి చర్యలు చేపడతా ఉన్నాము, ఏ విధంగా ముందుకు వెళ్తా ఉన్నాము అనే అన్ని విషయాలను కూడా ప్రజాప్రతినిధులకు వివరించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల విషయంలో కావచ్చు, అదేవిధంగా నీటి జలాల విషయంలో కావచ్చు, ఇది ప్రధానంగా కృష్ణా నది ఆ విషయంలో కావచ్చు, గోదావరి నదిపై కట్టినటువంటి కాళేశ్వరం కావచ్చు, ఇవన్నీ అంశాలను ప్రజాప్రతినిధులకు కూలంకషంగా వివరించడం వల్ల ప్రజాప్రతినిధులకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, గత ప్రభుత్వం ఏం చేసింది అన్న విషయాన్ని రాబోయే రోజుల్లో ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వీలుగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. దీనికి సంబంధించి రేపటి కేబినెట్ సమావేశంలో కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. చక్రి.
రైట్, థ్యాంక్ యూ రాజు. ఆషాఢ పౌర్ణమి చతుర్దశి సందర్భంగా సింహాచలంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం ప్రారంభమైంది. ఇవాళ రేపు ఈ గిరి దక్షిణ వేడుక జరగనుంది. తొలి పావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టి గిరి ప్రదక్షిణను భక్తులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొనున్నారు. స్వామి దర్శనానికి వేలాది భక్తులు తరలి వస్తున్నారు. అప్పన్న స్వామి నమూనా విగ్రహంతో పుష్పరథం ప్రారంభమైంది. రథాన్ని ఆలయ అనువంశిక ధర్మకర్త జెండా ఊపి ప్రారంభించారు. రథం వెంట లక్షలాది మంది భక్తజనం గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు. ఆషాఢ పౌర్ణమి చతుర్దశి సందర్భంగా సింహాచలంలో గిరి ప్రదక్షిణ మహోత్సవానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్య లైవ్ లో అందిస్తారు. సూర్య, చక్రి విశాఖపట్నం సింహాచలం దేవస్థానం అంటే దాదాపు కూడా ఎక్కడికక్కడ కూడా నిత్యం ఉత్తరాంధ్ర ఇలువేల్పు అలానే ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాల నుండి కూడా ఈ యొక్క సింహాద్రి అప్పని కొలవడానికి అయితే నిత్యం కూడా ఎంతో మంది వస్తూ ఉంటారు. దానికి సంబంధించి ప్రస్తుతం గిరి ప్రదక్షిణ భారీగా అయితే జరగబోతుంది. 4,50,000 మందికి పైగా ఎక్కువ మంది వచ్చే అది అవకాశం ఉందనే విషయాన్ని అయితే స్థానికంగా జిల్లా యంత్రాంగం అయితే తెలియజేయడం జరుగుతుంది. అందుకు అనుగుణంగా దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. 32 కిలోమీటర్లు సాగే ఈ యొక్క గిరి ప్రదక్షిణ అయితే చాలా అంగరంగ వైభవంగా జరగడానికి అయితే దారి పొడుగున స్వచ్ఛంద సంస్థలు ఎన్నో విధాలుగా అయితే వాళ్ళందరికీ కూడా ఉచితంగా ప్రసాదాన్ని ఇవ్వడానికి అలానే వాటర్ సర్వీసెస్ కావచ్చు, అలానే మరుగుదొడ్డి సర్వీసెస్ వీటన్నింటిని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ యొక్క దీని యొక్క పూర్తి విశిష్టత ఏంటంటే నిత్యం కూడా ప్రజలకైతే ఈ యొక్క సింహాద్రి అప్పన్న చంద్రోత్సవం తర్వాత ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి అప్పుడైతే పూర్తిగా అతనిలో యొక్క నింపుకొని చందనం ఏదైతే అప్పుడు తొలగిస్తారో ఆ చందనం మొత్తం కూడా ఈ రోజు ఇది విడతగా అయితే ఈ రోజు చందనం పెట్టేసి ఈ రోజు అయితే చందనంగా అయితే సింహాద్రి అప్పన్న దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో కూడా అన్ని కూడా దేవస్థానంలో అన్ని శాస్త్రోక్తంగా చేసి ఈ రోజు గిరి ప్రదక్షిణ చేసుకొని స్వామివారిని ఈ యొక్క చందనం పూర్తిగా పెట్టిన తర్వాత 5 విడతలుగా చందనం పూర్తిగా పెట్టిన తర్వాత రేపు ఉదయం 3:30 గంటల సమయంలో అయితే స్వామివారి దర్శనం చేసుకునే విధంగా అయితే ఏర్పాటు చేస్తారు. కానీ ఈ యొక్క గిరి ప్రదక్షిణ అయితే నిత్యం కూడా ప్రతి ఏడాది కూడా పెరుగుతూ వచ్చు. దాదాపు ఇప్పుడు 4,50,000 మంది అయితే వచ్చే అవకాశం ఉంటుందని అయితే దానికి అనుగుణంగా అయితే విశాఖ నగరం మొత్తం కూడా భారీ ఏర్పాట్లు అయితే చేయడమే జరిగింది. ఈ యొక్క భారీ జనం రావడంతో ట్రాఫిక్ కాంక్షలు కూడా ఎక్కడికక్కడ అనుగుణంగా అయితే ఈ యొక్క పూర్తిగా ఆఫ్ చేయడం కూడా జరిగింది. భారీ వాహనాలతో పాటు స్థానిక 2 వీలర్స్ సైతం కూడా ఆ యొక్క ప్రాంతం వైపు అయితే రాకుండా అయితే ఏర్పాట్లు చేశారు. అలానే దారి పొడుగునా కూడా ఈ యొక్క ప్రసాద వితరణ అయితే ఏదైతే చేస్తున్నారో అది కూడా హైజీనిక్ గా ఉండాలని, ఎప్పుడు కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దానికి అనుగుణంగానే జిల్లా యంత్రాంగంతో పాటు అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఎక్కడికక్కడ సింహాద్రప్పన్న నమూనాలతో సమానంగా అయితే ఏ విధంగా ఉంటుందో సింహాద్రప్పన్న ఏ విధంగా రూపురేఖలు ఉంటాయో అదే విధంగా ఇక్కడ ఎక్కడికక్కడ దారి పొడుగున కూడా ఏర్పాట్లు చేయడం అయితే దానికి సంబంధించి భారీ ఏర్పాట్లు సెట్టింగ్స్ తో పాటు ప్రజల్ని ఆకర్షించే విధంగా కూడా ఎంతో మంది నిర్వాహకులు అయితే చేయడం జరుగుతుంది. అసలు సింహాద్రి అప్పన్న అయితే కొలిచే వాళ్ళైతే ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేసి వారి యొక్క మొక్కులు తీర్చుకోవడానికి అయితే 32 కిలోమీటర్లు దారి పొడుగున మధ్యాహ్నం దాదాపు అదైతే 3:30 సమయంలో అయితే మొదలు పెడతారు. అక్కడ రథం మొదలవుతుంది. ఆ రథం ఎవరైతే ఆలయ ధర్మకర్త అయితే ఇప్పుడు ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజు ఎవరైతే ఉన్నారో ఆయన అయితే ఆ యొక్క రథాన్ని ప్రారంభించి మొత్తం ఆ రథం వెనకైతే నడవడం అయితే చేయాలి. కానీ ప్రస్తుతం ఆషాఢ పౌర్ణమి ఏ సమయం అయితే వస్తుందో ఆ సమయం నుండే భక్తులు వారి యొక్క కోరికలు తీర్చుకోవడానికి ఆ యొక్క స్వామివారి దగ్గరకు వచ్చి కొబ్బరికాయ కొట్టి తొలిపావంశ దగ్గర కొబ్బరికాయ కొట్టి అవతల అడవరం మీదుగా హనుమంతువాక బీచ్ రోడ్ కైలాసగిరి ప్రాంతానికి చేరుకొని కైలాసగిరి నుండి మళ్ళీ నేషనల్ హైవే మీదుగా వచ్చి గోపాలపట్నం వరకు చేరుకొని గోపాలపట్నం నుండి మళ్ళా స్వామివారి పాదాల చెంతకి అక్కడ కొబ్బరికాయ కొట్టి మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకోవడానికి అయితే 32 కిలోమీటర్లు దాదాపు 7 గంటల సమయం అయితే దీనికి సమయం పడుతుంది. అయినా సరే ఇంతమంది భక్తులు వస్తున్నారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా స్థానికంగా ఇక్కడ
జిల్లా అధికారులు అయితే చేశారు. చందనోత్సవంలో జరిగిన పొరపాట్లు మరోసారి జరగకూడదని అందుకు అనుగుణంగా పూర్తి భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేసి నిరంతరం వారిని పర్యవేక్షించడం అనేది జరుగుతుంది. అలానే ఈ 2 రోజులు, ఈ రోజు రేపు అంటే జూలై 9, 10 తారీఖుల్లో అయితే దాదాపు ఎటువంటి బస్సులు కూడా వచ్చే అవకాశం లేకుండా వాటన్నింటిని కూడా దారి మళ్లించడం అయితే జరుగుతుంది. ఆనందపురం మీదుగా అయితే అనకాపల్లి వెళ్ళడానికి విశాఖ నుండి విశాఖ వచ్చే వాహనాలు ఏవి కూడా ఇటు సైడ్ రాకుండా ఆనందపురం మీదుగా అనకాపల్లి చేరుకునే విధంగా, అదే అనకాపల్లి నుండి వచ్చే వాహనాలు కూడా ఆ అవతల ఆనందపురం మీదుగా వెళ్లే విధంగా అయితే ఇక్కడ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. భారీ వాహనాలకి అయితే ఈ 2 రోజులు కూడా విశాఖ నగరంలో ఎటువంటి అనుమతులు లేవు. దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులతో పాటు స్వచ్ఛంద సంస్థలు అయితే భారీ ఎత్తున అయితే ప్రసాద వితరణ అయితే చేస్తుంది. మనం ఇక్కడ ఎవరైతే గిరిప్రదర్శన చేస్తారో వారు అడుగడుగునా కూడా వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఫుడ్ సర్వీసెస్ అందించడంతో పాటు మజ్జిగ, వాటర్ అయితే జీవీఎంసీ వాళ్ళు కూడా అందించడం జరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత నిత్యం కూడా వారి యొక్క కోరికలు కోరుతాయని, ఈసారి కోరిక తీరితే మరోసారి వస్తామని చెప్పేసి స్వామివారికి అయితే మొక్కులు చెల్లించుకుంటారు. నిత్యం ఉత్తరాంధ్ర ఇనువేలుపు శ్రీ సింహాద్రప్పన్న స్వామి దర్శనం చేసుకొని వారి యొక్క జీవితం అంతా సౌఖ్యంతో ఉండాలని అయితే ఇక్కడ భక్తుల్లో అయితే తీవ్రమైన విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసం అనుగుణంగా అయితే దానికి అనుగుణంగా ఇక్కడ నిత్యం కూడా ఈ యొక్క పూజలు చేస్తూ ఉంటారు. దానికి అనుగుణంగా ఎక్కడికక్కడ ఎవరు కూడా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండే విధంగా అయితే అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. దీన్ని పర్యవేక్షించడం అయితే హోం శాఖ మంత్రి అయితే ఇక్కడే ఇదే ప్రాంతంలో ఉంటూ కమాండ్ కంట్రోల్ లో ఉంటూ దాన్ని నిత్యం కూడా పర్యవేక్షించేస్తున్నారు. అలానే సిపి అలానే కలెక్టర్ కూడా పూర్తిగా సింహాచలం ప్రాంతంలోనే ఉంటూ నిరంతరం అక్కడ పర్యవేక్షించడం అయితే జరుగుతుంది. ఎటువంటి అవకతవకలు లేకుండా చూసుకునే విధంగా అయితే ఈ గిరిప్రదక్షిణ విజయవంతం చేయాలని అయితే జిల్లా యంత్రాంగం అయితే కంకణం కట్టుకుంది. స్వామివారిని మా యొక్క కోరికలు కోరుకొని స్వామివారు మాకు మంచి ఫలితాన్ని అందిస్తారని అయితే స్వామివారిని కోరుకోవడానికి అయితే భక్తులు కూడా నిత్యం కూడా 4,50,000 మంది అయితే వచ్చే అవకాశం ఉంటుందని, అదే విధంగా వాళ్ళందరికీ కూడా సేవ చేసుకోవడమే మానవ సేవ మాధవ సేవ అనే విధంగా అయితే స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ముందుకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. బ్రేక్ ని చూస్తున్నాం. గుజరాత్లో పాధ్రా వద్ద మహీసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన కుప్పకూలింది. వంతెన కూలడంతో మహీసాగర్ నదిలో 4 వాహనాలు పడిపోయాయి. నదిలో పడిన వారిలో కొందరిని సహాయ బృందాలు కాపాడే గలంతెన మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వడోదర, ఆనంద్ పట్టణాలను కలుపుతూ గంభీర బ్రిడ్జి ఉంది. వంతెన కూలడంతో వడోదర, ఆనంద్ పట్టణాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. કઈ નાખો તમે પિકલ બાગ છે બધા ગાડીઓ બાડીઓ